హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్తో అయితే మీ ముందున్నాను. ఈరోజు నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందుంటాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. ఈ రోజు అయితే ఇప్పుడు నేను మామిడికాయ చట్నీ మొత్తం కూడా అంటే ఈసారి పెట్టలేదు, మేము బయట తెలిసిన వాళ్ళతో పెట్టించాము. మా మదర్కి బాగోలేదన్నమాట, అందుకని ఇక తను పెట్టడానికి కుదరదు, నాకేమో అంత హెవీగా అయితే పెట్టడం కుదరదు పచ్చడి, అందుకని చెప్పేసి బయట పెట్టించాము తెలిసిన వాళ్ళతో. నేను లాస్ట్ ఇయర్ కూడా మా మదర్కి అంటే అంతకుముందు ఆపరేషన్ అయిందని మీతో షేర్ చేశాను కదా, మళ్ళీ రీఆపరేషన్ అయిందనమాట తనకి లాస్ట్ ఇయర్. అప్పుడు కూడా మేము పచ్చడి పెట్టలేకపోయాము. అప్పుడంతా కూడా ఆ ఇయర్ మొత్తం కూడా ప్రియా పచ్చడినే ఆల్మోస్ట్ ఆల్ వాడాం మేము. అదైతే అసలు అంత మనం పెట్టుకున్నట్టు అనిపించదు కదా, కాకపోతే నాకేంటంటే దానివల్ల ఒక బెనిఫిట్ వచ్చింది. మీరు నవ్వుకుంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ జార్స్ అయితే కలెక్ట్ చేశాను నేను చాలా వరకు. అవన్నీ కూడా నా వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఏదో ఒక టైంలో. అంటే కిచెన్లో కొంచెం షెల్ఫ్ను సర్దే పని ఉందని చెప్పాను కదా, ఆ టైంలో అయితే మీతో షేర్ చేస్తాను. గ్లాస్ జార్స్ మొత్తం నా దగ్గరవి, మా మదర్ వాళ్ళ దగ్గరవి అన్నీ కలెక్ట్ చేసి నేనే అంటే పెట్టుకున్నాను తెచ్చుకొని. ఎందుకంటే వాళ్ళు గ్లాస్ జార్స్ అవి వాడరు, హ్యాండిల్ చేయడం కష్టం కదా, అందుకని. ఇప్పుడైతే నా దగ్గర నేను ఆల్రెడీ అంతకుముందు మీకు ఇదిగోండి చూడండి, ఇది డీమార్ట్లో తీసుకున్నాను, దాదాపు 2 kgs అనుకుంటా ఇది. ఇప్పుడైతే కాస్ట్లీ అయిపోయినాయి ఇవి, బోలెడ్ రేటు 250 దాకున్నట్టున్నాయి. అప్పుడు నేను కొన్నప్పుడు 169 రూపీస్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో అయితే నేను పచ్చడంతా కూడా తీసి ఫిల్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం చలికాలంలో వాడుకోవడానికి అన్నమాట ఈ పచ్చడి. ప్రజెంట్గా డబ్బాలో ఉన్నది కానీ మధ్యలోది కానీ వాడేస్తూ ఉంటాను. కొంచెం పచ్చడి మాత్రం ఒక కొంత క్వాంటిటీ అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది దాదాపు ఒక 4-5 months తర్వాత తీస్తానన్నమాట నేను. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలా అయితే మనం స్టోర్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, ఏమీ ఖరాబ్ అవ్వదు. నార్మల్గా అయితే మనం పింగాణీ జార్స్ ఉంటాయి కదా, వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు, అంటే పచ్చడి జాడీలు. వాటిల్లో పెట్టాలి అంటే దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉండాలి, దాన్ని ఒక క్లాత్తో కట్టాలి, దాని మీద మూతలు అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. మళ్ళీ వాటి మీద ఏదైనా పురుగు పుట్ర అంటే ఈ బొద్దింకలు ఇలాంటి కిచెన్లో కామన్ కదా, అవేమన్నా తిరిగినా చేసినా తినలేమన్నమాట. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కదండి సిచ్యువేషన్, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఈ పచ్చడిని అయితే జార్లో పెట్టుకుంటున్నాను. ఇంతసేపు అయితే మీతో మాట్లాడాను, మరి చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది. సోదిలాగా అనుకోకుండా జస్ట్ క్యాచ్ చేయండి పాయింట్ని. అయితే తెలియని వాళ్ళ కోసం ఇంతసేపు మాట్లాడాను నేను. ఇప్పుడైతే ఫస్ట్ ఆ పనిలో ఉన్నా, ఇప్పుడు జార్ని మొత్తం తుడుస్తూ ఉన్నాను. ఫ్యాన్లు అవన్నీ ఆఫ్లో ఉన్నాయి. పిల్లలైతే పాపం బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు నేను మాట్లాడుతున్నాను కదా డైరెక్ట్గా, అందుకని ఇక నేనైతే ఫ్యాన్లు వేసుకొని చక్కగా వాయిస్ ఓవర్ ఇస్తూ మొత్తానికైతే పని అంతా చూపించేస్తాను నేను మీకు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు అస్సలు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోయింది కదా, ఇక వెంటనే పిల్లలకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్యాన్ వేసుకోవడానికి. వాళ్ళకి ఫ్యాన్ లేకపోతే ఉబ్బదిస్తూ ఉంటుంది కదా, ఆటోమేటిక్ ఇప్పుడు సమ్మర్లానే ఉంది చూడ్డానికి, మనకి వర్షాకాలం అనే కానీ ఏమీ లేదు. మా బాబు కూడా ఇప్పుడే లేచి వచ్చాడు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. నేను ఇక ముందు మార్నింగ్ లెగగానే ఎందుకో ఆ పచ్చడిని డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుంచాను, దాన్ని మారుద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు. అందుకని ఈరోజు ముందు ఆ గ్లాస్ జార్ని అయితే కడిగాను. ఇక్కడ తన్మయ్య చూసారా కొంట వేషాలు, ఈ జార్ని కింద పడేస్తాను మమ్మీని జార్ని అని చెప్పేసి అరుస్తూ ఉంది. చిన్న జార్ పడితేనే వాయించేస్తాను వీళ్ళిద్దరిని, అలాంటిది అంత పెద్ద జార్ పగలగొడదామని ధైర్యం చేస్తుంది. మా బాబు అదే అంటున్నాడు, నువ్వు వాటి జోలి పోవద్దు తన్మయ్య, వాటి జోలికి వెళ్ళావంటే మమ్మీ ఊరుకోదు అని చెప్పేసి. ఇక ఇప్పుడైతే ఇక్కడ కిచెన్లో నేను ఒక మంచి పని మీద ఉన్నాను. ఇక పిల్లలు లేచారు కదండి, బ్రష్ చేసుకున్నారు, టిఫిన్స్ అవి అయిపోయినాయి. ఇక నేను ఆ పచ్చడి జార్ని కాసేపు ఫ్యాన్ కిందనే ఉంచాను. ఎండకు పెడదామంటే బాల్కనీలో పెద్దగా ఎండ కూడా రాదు, అందుకని ఇక నేను ఫ్యాన్ కిందనే ఉంచాను. ఏమో ఎంత కొద్దిగా చెమ్మున్నా ఇబ్బందే కదా. ఫైనల్గా అయితే ఇప్పుడు బనానా జ్యూస్ చేస్తున్నాను.
ఇప్పుడైతే అంట్లన్నీ కూడా సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఈ మిక్సీ కూడా చిన్నది తూడ్చేశాను. ఇదొచ్చేసి నేను ప్యూరిఫైయర్ కొన్నప్పుడు మాకు మెట్రోస్‌లో ఫ్రీగా ఇచ్చారండి ఇది. దాంట్లో అప్పుడు ఆఫర్ ఉండేది. అందుకని ఆ టైంలో అది తీసుకున్నాను నేను. దాంతో పాటు మిక్సర్ కూడా వచ్చింది. ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. దీని లింక్ అయితే ప్రొవైడ్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే అది మెట్రో వాళ్ళదేననమాట. అది వాళ్ళ ఓన్ బ్రాండ్. అది మాత్రం 2 జార్స్ ఉంటది. చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను అంట్లన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere, in everywhere. Every time we have a day, but unrealistic. I know how you like it, baby boy. And I miss that. Can't be like we used to, like we used to. Can't be like we used to, like we used to. Every time we ఇప్పుడైతే నేను బట్టలన్నీ కూడా తిరగలదీస్తున్నాను. ఇవొచ్చేసి ఈవినింగ్‌కి నేను డాబా మీదయితే వేయాలి. ఈలోపుగా నేను ఆఫ్టర్‌నూనే మిషన్ రన్ చేసేసాను ఈరోజు. ఎందుకంటే మళ్ళీ గ్రీజర్ ఇవన్నీ ఆన్‌లో ఉంటాయి. మళ్ళీ హెవీ లోడ్ అయిపోతుంది కదా! అందుకని అలానే ఇందాక మీరు చూసారు కదా! నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి చాలా రోజులైపోయిందండి క్లీన్ చేసి. అందుకని ఒకసారి అయితే నేను సర్ఫ్ వాటర్‌లో పెట్టాను. ఏమీ లేదండి, ఒక హాఫ్ బకెట్ వాటర్‌లో మీరు ఇందులో విమ్ లిక్విడ్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా షాంపూ గానీ వేసుకొని కాసేపు కొంచెం వెనిగర్ కూడా వేసి కాసేపు ఉంచారంటే దాంట్లో ఉన్న జిడ్డు ఇలాంటివన్నీ కూడా పోతాయి. నేనైతే ఈరోజు కిచెన్‌లో ఉన్న కొన్ని ఫ్లవర్ బంచెస్ ఇలాంటివన్నీ కూడా వాష్ చేసుకున్నాను. ఇవి నేను షింక్ దగ్గర క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే కొంచెం కొంచెంగా కొన్నే క్లీన్ చేశాను ఫస్టు. ఇంకా కొన్ని ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే కిచెన్ డెకరేషన్ అదంతా కూడా చేసుకోవాలి కదా! మళ్ళీ వీడియోస్ మీతో షేర్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే క్లీనప్ చేసేసుకుంటున్నాను. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line, all my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learn what I taught, I hope that they notice and give us a shot. I swear me team, been lying a lot, might give us away. And what is the cost? The truth I won't face, I think that we caught. I hear what you say, but jealousy rots the brain, the fame, the game. I know you a fan of me, feeling me, you can't get rid of me, calling the SWAT. Time is running out, it's been moving but we still don't have the crowd. Money in my head but not my bank account. Clock is ticking fast. Yeah, we late but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Son, got a reach inside of my backpack. Look back, what's that? Fuck that. Feeling like bear me, scary, reach down, can't find where my nuts at. Yeah, run it back, time don't love me, rub me like I got a humpback, jump back, bite me, gonna fight me while I'm typing. These are my thoughts. Yeah, and I'm done with the wild, wild shit. Yeah, a lot more time than I could've had with Jack. Clock always ticking, but the time I'm making up better not for the doubt. Living for the thing I love. It's just all about the journey. I'm enjoying what I'm doing. Got this mission from above, like the witches I'll be brewing. Coming soon to a theater near you, not a sequel. Revenge of the Sith, yeah, bitch, that's a prequel. Time is running out. It's been moving, but we still don't have the crowd. Money in my head, but not my bank account. Clock is ticking fast. ఫైనల్‌గా ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ నేను కొంచెం హాల్‌లో ఉన్నయి కూడా తీసుకొచ్చాను. అవన్నీ కూడా ఈ వాటర్‌లో కాసేపైతే ఉంచాను. దానివల్ల దాని లోపల ఉన్న డస్ట్ అదంతా వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. కనీసం ఒక 3 మంత్స్‌కి ఒక్కసారన్నా వీటిని వాష్ చేసుకోవాలి. నేను మాక్సిమం 2 డేస్‌కి ఒకసారైతే క్లీనప్ చేస్తూ ఉంటాను. లేదంటే వీక్లీ వన్స్ ఒకసారైతే డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. లేదంటే వీటిల్లో చాలా డస్ట్ అయితే అక్యుములేట్ అవుతుంది. అదంతా కూడా మనకి ఎలర్జీస్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటది. చూసారు కదా, ఇవన్నీ నేను ట్రేలో పెట్టేసుకున్నాను. ఇవి కాస్త ఆరిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వాటి ప్లేసుల్లో అయితే పెట్టేస్తాను. మీరు ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌కి ఇంకా కొంచెం స్మెల్ అలా రావాలి, మంచి వాసన ఉండాలి అని
అనుకుంటే మీరు క్లీన్ చేసే వాటర్లోనే ఏదన్నా ఎసెన్షియల్ ఆయిల్ కనుక ఒక 2-3 డ్రాప్స్ వేసి కాసేపు ఆ వాటర్లో ఉంచారు అంటే ఈ ఫ్లవర్ బంచెస్ అన్నీ కూడా కాస్త మంచి వాసన వస్తూ ఉంటాయి. వీటన్నిటిలోకి ఇప్పుడు వర్షాకాలం కూడా కాబట్టి మనమైతే వీటిల్లో హే గాయ్స్, ఇప్పుడైతే వర్క్ రొటీన్ మొత్తం అయిపోయిందండి. ఇక డిన్నర్ చేయడం ఒకటే మిగిలింది. చూసారు కదా ఎంత వర్క్ ఉందో. ఈరోజైతే ఇంకా పని ఎక్కువ ఉంది. ఇంకా నేను ఫ్రిడ్జ్లో నుంచి చాలా వరకు ఐటమ్స్ అన్నీ మసాలాలు అలాంటివన్నీ కూడా మనం డీమార్ట్లో ఆఫర్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొనుక్కొచ్చేస్తూ ఉంటాం కదండి, అవసరం ఉన్నా లేకపోయినా. అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే ఉంచాను. అవన్నీ కూడా ఇప్పుడు క్లీనప్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ అంటే కొంచెం కొంచెం ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు నేను వాటిని ఏమంటాము జార్స్లోకి వాటిల్లోకి ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులోనూ నేను కొత్తగా కిచెన్లో ఒక షెల్ఫ్ చేసుకున్నాను కదా, దాంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు నింపుతేనే హ్యాపీగా ఉంటుంది అని అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంది నాకు. చూడాలి, నింపాలి దాన్ని మొత్తం షెల్ఫ్ని అంతా కూడా అరేంజ్ చేయాలి. ఈ లోపుగా ఇక నేను ఈరోజైతే వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అంత పని ఉందన్నమాట, చాలా వర్క్ ఎక్కువైపోయింది ఈరోజు. అవన్నీ కూడా చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని అవన్నీ చూపించలేదు. పైన క్లీనింగ్ సెక్షన్ ఆ పని అంతా కూడా చూపించేశాను మీకు. ఇంకా నేను మీకు వీడియోలో షేర్ చేయని పనులు అయితే చాలా అంటే చాలా చేసి వచ్చాను. పైన బట్టలు ఆరేసుకున్నాం కదా, అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా మడతలు పెట్టలేదు, అవన్నీ పక్కన ఉంచాను. ఈరోజు కర్రీ ఏం చేశానంటే బెండకాయ ఆలుగడ్డ కలిపి మిక్స్ చేసి కర్రీ చేశాను. అది ఉంది. దోసకాయ పచ్చడి ఉంది. మాకైతే ఈ పూటకి సరిపోద్ది. ఇక అందుకని ఇక వంట సెక్షన్ ఏమీ తీసుకోలేదు. నెక్స్ట్ ఈరోజు ఇంకా చాలా వర్క్ చేద్దాం అనుకున్నాను, పెండింగ్ ఆగిపోయింది. ఇంకేమన్నా చేస్తే రేపటికి డిలే చేసి అంటే రేపటికి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా మిగిలిపోతే అదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే నేను మా బాబుకి కటింగ్ కూడా చేశాను. అది మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. మొత్తం అంతా ట్రిమ్మర్తో ఏదో కొత్త స్టైల్ అని చెప్పేసి చెప్తా ఉంటే అది ట్రిమ్ చేసేసాను. బ్యాక్ సైడ్ అంతా కొంచెం అంటే గడబిడ ఏం లేదు, వాడు అన్నట్టుగానే చేశాను. అంటే స్టార్టింగ్ కాబట్టి మనకు అంత పెద్దగా ఏమొస్తుందండి, మనం ఏమన్నా ప్రొఫెషనలిస్ట్ని అయితే కాదు కదా, అందుకని పర్వాలేదు నేనైతే చేశాను. ఇందాక వీడియోలో కూడా మీకు చూపించాను కదా, సైడ్ అంతా కూడా తీసేశాను. అందులోనూ ఇప్పుడు సమ్మర్లానే ఉంది కదండి. ఇక మనం ఇంకా పిల్లలకి ఎంత హెయిర్ తక్కువ ఉంటే అంత బాగుంటుంది. నాకైతే ఈరోజు ఈ వర్క్ అంతా చేసేసరికి చెమట్లు పట్టేసినాయి మొత్తం. అసలు కిచెన్లోకి వెళ్తే ఎంత వేడో ఉబ్బో. ఇక ఈ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను కాబట్టి కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేస్తాను నేను. ఇవన్నీ వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వ్లాగ్ అయితే నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే చూసే వాళ్ళే తక్కువ అయినప్పుడు లైక్లు ఇంకా తక్కువ ఉంటున్నాయి మనకి. అలా ఉండొద్దు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అంటే నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ మీకు వీడియో నచ్చట్లేదేమో, అంతమంది చూస్తూ కనీసం ఒక 20, 50, 30 కూడా రావట్లేదు, జస్ట్ అట్లా 10 లోపే వస్తున్నాయి. అంటే మీ అందరికీ నచ్చట్లేదేమో అని అనిపిస్తూ ఉంది వీడియోస్. నాలో నాకే ఎందుకు నచ్చట్లేదా అని అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.